నేను చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నా. ఇతరులలో మనకు మించిన కృప ఉన్నప్పుడు సర్వసాధారణంగా ఒక వ్యక్తిలో అసూయ ఉంటది, మనిషి కాబట్టి. మనం ఏం చేయాలో తెలుసా? కృప విషయమై అసూయ పడే వారముగా కాదు, కానీ కృప విషయమై పోరాడే వారముగా ఉండాలి. ప్రేమించిన తనకేమో పిల్లలు లేరు, ప్రేమ ఏమీ లేకుండా పెళ్లి చేసుకున్నటువంటి అక్కకేమో కంపెడి పిల్లలు పుట్టారని రాహేలు లేయా మీద ఏమైంది? కోపపడింది, అసూయ పడింది. ఈ అసూయ ఎక్కడి దాకా తీసుకెళ్ళిందో తెలుసా? భర్తతో గొడవ పడేదాకా. ప్రేమించింది నన్ను, మా అక్కకి పిల్లలు పుడుతున్నారు, నాకెందుకు పుట్టడం లేదో. పెళ్ళైతే చేసుకుంటాను కానీ పిల్లలు ఇచ్చేది ఎవరు? దేవుడే. అప్పుడు అర్థమైంది, తన అక్క పొందిన కృప విషయమై దేవుని సన్నిధిలో పొందినప్పుడు ఏమంటే ప్రపంచాన్ని సైతం ఆశీర్వాదంలోనికి నడిపించగలిగిన యోసేపుకు జన్మనిచ్చింది. హల్లెలూయా. కృప విషయమై పోరాడే వ్యక్తులైతే శ్రేష్టమైనవి దేవుడు మీకు ఇస్తాడు. కృప విషయంలో అసూయపడే వ్యక్తులైతే అంతటితో మీ జీవితం కథం.